ఆర్టికల్ 243D ఇందులో ఏమి ఇచ్చారంటే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అన్నారు. అంటే ఈ పంచాయతీలో సీట్లు ఎవరెవరికి రిజర్వ్ చేయాలి. సీట్ షాల్ బి రిజర్వ్డ్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ఎవరీ పంచాయత్. అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలి. అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ సో రిజర్వ్డ్ షాల్ బేర్ ద సేమ్ ప్రపోర్షన్ టు ద నార్మల్ నెంబర్ ఆఫ్ సీట్స్ టు బి ఫిల్డ్ బై డైరెక్ట్ ఎలక్షన్ ఇన్ దట్ పంచాయత్. సో ఎంతవరకు వీలైతే అంతవరకు సేమ్ ప్రపోర్షన్ రేషియోలో ఉండాలన్నమాట పాపులేషన్లోని సీట్లు. తర్వాత యాజ్ ద పాపులేషన్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ ఇన్ దట్ పంచాయత్ ఏరియా ఆర్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ దట్ పంచాయత్ ఏరియా బేర్స్ టు ద టోటల్ పాపులేషన్ ఆఫ్ దట్ ఏరియా. అంటే ఆ రేషియో కొంచెం సమానంగా ప్రపోర్షనేట్గా ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ కాకుండా వీలున్నంత వరకు ఆ ప్రపోర్షనేట్గా ఉండాలని అర్థం. అంటే ప్రపోర్షనేట్ అంటే ఇంత గీతకి ఇంత గీత ఉందనుకోండి, ఇంత గీతకి అంత గీత ఉండాలన్నమాట. అలా ప్రపోర్షన్. అండ్ సచ్ సీట్స్ మే బి అలాటెడ్ బై రొటేషన్ టు డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ ది పంచాయత్. అంటే ప్రతి చోట ఒకే చోట కాకుండా రొటేట్ అవుతూ ఉండాలి. ఆ కాన్స్టిట్యుయెన్సీలోనే రకరకాల కాన్స్టిట్యుయెన్సీకి రొటేషన్ జరుగుతూ ఉండాలి. ఒకసారి ఎలక్షన్లో ఇక్కడ ఇచ్చారనుకోండి రిజర్వేషన్, నెక్స్ట్ ఎలక్షన్లో ఇక్కడ ఇవ్వాలి, తర్వాత ఎలక్షన్లో ఇక్కడ ఇవ్వాలి, అలాగా రొటేట్ చేయాలన్నమాట. అది ఒక పాయింట్. ఈ ఆర్టికల్ మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నంబర్ ఇంపార్టెంట్. 243D అనేది ఇంపార్టెంట్. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇందులో ఉందని డైరెక్ట్గా అడుగుతూ ఉంటాడు. నాట్ లెస్ దాన్ మళ్ళీ 1/3 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ రిజర్వ్డ్ అన్లెస్ క్లాజ్ 1 షాల్ బి రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ బిలాంగింగ్ టు ద ఎస్సీస్ అండ్ ఎస్టీస్ యాజ్ ద కేస్ మేబీ. అంటే మళ్ళీ ఎస్సీలు ఎస్టీలో మళ్ళీ 1/3 లేడీస్కి ఇవ్వాలి, ఆడవాళ్ళకి ఖచ్చితంగా. నాట్ లెస్ దాన్ 1/3. నాట్ లెస్ దాన్ 1/3 ఇంక్లూడింగ్ ద నంబర్ ఆఫ్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ బిలాంగింగ్ టు ద ఎస్సీ అండ్ ఎస్టీ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ టు బి ఫిల్డ్ బై డైరెక్ట్ ఎలక్షన్ షాల్ బి రిజర్వ్ ఫర్ ఉమెన్. ఇన్ జనరల్గా 10 సీట్లు ఉన్నాయనుకోండి, అందులో ఖచ్చితంగా 1/3 అంటే 3 సీట్లు ఆడవాళ్ళకి ఇచ్చేయడమే, రిజర్వ్ చేయాలి ఎస్సీ ఎస్టీలతో కలుపుకుని. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ 10 సీట్లలో సపోజ్ ఒక 3 సీట్లు ఎస్సీకి రిజర్వ్ చేసాం అనుకుందాం. 10లో 3, ఇక్కడ 3లో మళ్ళీ 1/3 అంటే ఒక సీట్ ఆడవాళ్ళకి రిజర్వ్ చేయాలి. అంటే ఇక్కడ టోటల్గా 3 ఆడవాళ్ళు ఇందులో కలిపి. అంటే ఇక్కడ ఈ 3+1 అవ్వదు, ఈ 1 ఇంక్లూడింగ్ దిస్ అనమాట. అర్థం కదండి. ఈ 3లో ఈ 1 సీట్ ఆడవాళ్ళకి ఇస్తే టోటల్గా 10 కాబట్టి మొత్తం 3 ఆడవాళ్ళకి రిజర్వ్ చేస్తాం, 3. సో ఇక్కడ 1+3 4 అవ్వదు. టోటల్గా అవుట్ ఆఫ్ 10 సీట్స్ ఇట్ విల్ బి 3 సీట్స్ ఫర్ ఉమెన్. దట్ మే బీ ఇంక్లూడెడ్ 1 ST ఉమెన్ ఆర్ 1 SC ఉమెన్ అట్లా రిజర్వేషన్ బట్టి. సో అట్లాగా 1/3 నాట్ లెస్ దాన్ 1/3 మస్ట్ బి రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీలో కూడా ఉన్న సీట్లు బట్టి 1/3 నాట్ లెస్ దాన్ 1/3 షాల్ బి రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. అలాగే ద ఆఫీసర్స్ ఆఫ్ ద ఆఫీసర్స్ కాదు ఆఫీసెస్ ఆఫ్ ద చైర్పర్సన్స్ ఇన్ ద పంచాయత్స్ అట్ విలేజ్ అండ్ ఆర్ ఎనీ అదర్ లెవెల్ షాల్ బి రిజర్వ్డ్ ఫర్ ద ఎస్సీ ఫర్ ద ఎస్టీ అండ్ ఉమెన్. ఇక్కడికి వచ్చేసరికి ఇన్ సచ్ మేనర్ యాజ్ ద లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్ మే provided that not less than 1/3 of the total number of offices of chairperson in the panchayat at each level shall be reserved for women. సో ఓవరాల్గా ఆఫీసెస్ ఆఫ్ చైర్పర్సన్స్లో ఎంతమంది ఎన్ని సీట్లు రిజర్వ్ చేయాలి ఎస్సీలకి ఎస్టీలకి ఉమెన్ అనేది ఆ మేనర్ని లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్ విల్ ప్రొవైడ్. కానీ మళ్ళీ ఫైనల్గా 1/3 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎనీథింగ్ ఆ టోటల్ చైర్పర్సన్స్లో మళ్ళీ 1/3 ఎస్సీ ఉండాలి, అందులో ఉమెన్ ఉండాలి ముఖ్యంగా. షాల్ బి రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. 1/3 మస్ట్ బి రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ ఇన్ పంచాయత్ బాడీస్. అలా ఫిక్స్ అయిపోయింది అంతే. ప్రొవైడెడ్ ఆల్సో దట్ ద నెంబర్ ఆఫ్ ఆఫీసెస్ రిజర్వ్డ్ అండర్ దిస్ క్లాస్ షాల్ బి అలాటెడ్ బై రొటేషన్. మళ్ళీ రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే ఒకటే సీటు అలాగ ఆడవాళ్ళకి ఇచ్చేయకుండా ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎన్నుకున్న వాళ్ళు ఇంకొక నెక్స్ట్ అలాగా మారుతూ ఉంటుంది ఇలా రొటేషన్. ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అండర్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2 అండ్ రిజర్వేషన్ ఆఫ్ ఆఫీసెస్ ఆఫ్ చైర్పర్సన్స్ షాల్ సీజ్ టు హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ ద ఎక్స్పిరేషన్ ఆఫ్ పీరియడ్ స్పెసిఫైడ్ ఇన్ ఆర్టికల్ 334. అంటే మనకి ఎస్సీలకి ఎస్టీలకి 10 సంవత్సరాలు అని చెప్పి 1950 నుంచి 10 ఇయర్స్ అన్నారు. మళ్ళీ 1960లో మళ్ళీ ఇంకో 10 ఇయర్స్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ 2020లో ఎనదర్ 10 ఇయర్స్ అని రాసాం. ఇదో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 104 కదా, 104 అయినా కదా ఒకసారి నాకు చెప్పండి. 104th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2020 నుంచి ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఇంకొక 10 ఇయర్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమంటే షాల్ సీజ్ టు హ్యావ్ అన్ ఎక్స్పిరేషన్ ఆఫ్ ద పీరియడ్. దోస్ ఆర్ బీయింగ్ ఎక్స్టెండెడ్, సో దర్ ఇస్ నో ఎక్స్పిరేషన్. నథింగ్ ఇన్ దిస్ పార్ట్ షాల్ ప్రివెంట్ ద లెజిస్లేచర్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ ప్రొవిజన్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎనీ పంచాయత్ ఆర్ ఆఫీసెస్ ఆఫ్ చైర్పర్సన్స్ ఇన్ ద పంచాయత్స్ అట్ ఎనీ లెవెల్ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్. అంటే బీసీ వీళ్ళకి కూడా రిజర్వేషన్స్ ఇవ్వడానికి లెజిస్లేచర్ ఆఫ్ స్టేట్ విల్ డిసైడ్. కాన్స్టిట్యూషన్ ఏం డిసైడ్ చేసింది? ఎస్సీ ఎస్టీ ఉమెన్కి డిసైడ్ చేసింది. బీసీకి వచ్చేసరికి లెజిస్లేచర్ ఆఫ్ స్టేట్ మే డిసైడ్ యాజ్ పర్ ఇట్స్ డెమోగ్రఫిక్స్. సో అది ఆర్టికల్ 243D. మన గ్రూప్ 2 మెయిన్స్లో డైరెక్ట్గా అడిగాడు 243D అని. విచ్ ఆఫ్ ది ఆర్టికల్స్ ప్రొవైడ్ ఫర్ ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ద ఎస్సీ అండ్ ఎస్టీ ఇన్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ప్రొవైడ్ రిజర్వేషన్స్ ఆఫ్ సీట్. సేమ్ క్వశ్చన్ అండి, సారీ సేమ్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ అడిగాడు, ఒకసారి అడిగాడు, 2 క్వశ్చన్ అడగలేదు. సో దట్ ఈస్ ద క్వశ్చన్ ఇన్ 2019 గ్రూప్ 2 మెయిన్స్. తర్వాత యూపీఎస్సీ అండ్ అదర్ పీవైసీస్లో కూడా ఉమెన్కి రిజర్వేషన్ ఏ ఆర్టికల్ ప్రకారం ఇచ్చారంటాడు 1/3 243D. దేనికి ఇదంతా? రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఉమెన్ ఇన్ పంచాయతీ రాజ్ బాడీ 6 టు ఎన్షూర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ పబ్లిక్ లైఫ్. పార్టిసిపేషన్, పొలిటికల్ పార్టిసిపేషన్ అంటారు దాన్ని, పొలిటికల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్. మన ఇండియాలో దీని పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. సో అవర్ లా మేకర్స్ ట్రై టు ఇంప్రూవ్ ద రేషియో, ఇంప్రూవ్ ద పొలిటికల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ టు బ్రింగ్ జెండర్ ఈక్వాలిటీ.
మళ్ళీ ఆర్టికల్ నెంబర్. సో ఆర్టికల్ నెంబర్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, ప్లీజ్ గుర్తుపెట్టుకోవాల్సిందే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? 50% receipts shall be reserved for the women. Wrong. Gram Sabha is a body consisting of all persons, no, all registered voters. There will be a panchayat at intermediate level. Yes. Only 3 is correct. ఈ ఆల్రెడీ క్వశ్చన్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చూసాం. సో ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి రాంగ్ స్టేట్మెంట్స్ కాబట్టి ఇక్కడ యాప్ట్గా ఉంటుంది అనమాట కదా ఈ పర్టికులర్ ఈ స్టేట్మెంట్. అంటే ఇలాంటి క్వశ్చన్లు నేను ప్లేస్ చేయాలంటే నేను ఈ ప్రతి స్టేట్మెంట్ దగ్గర అది పెడతా ఉంటా. ఇంకా పంచాయతీ ఇంటర్మీడియట్ లెవెల్ అంటే మనం కాన్స్టిట్యూషన్ పంచాయతీ అదే ఆర్టికల్స్ ఉన్నాయి కదా ఎక్కడెక్కడ ఉండాలి, కంపోజిషన్ 243C చూసి చెప్పానండి. నాకు 243D గుర్తుంటుంది. అలా కొన్ని గుర్తుంటాయి, అన్నీ గుర్తుపెట్టుకోలేము, కష్టం. సో ఇలాంటి పర్టికులర్ ఆర్టికల్స్ మళ్ళీ 243I ఫైనాన్స్ కమిషన్ అలాంటి కొన్ని గుర్తుపెట్టుకోవాలి, బండ గుర్తులు ఇంకా తప్పదు ఇంకా. ఓకే.